సెప్టెంబర్ సంబంధించిన వరకును హోండాకి సంబంధించిన ఫుల్ రిపోర్ట్ అయితే డిస్కస్ చేద్దాం. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజీ వెబ్స్. ఈ రోజు అయితే హోండాకి సంబంధించిన వరకు సెప్టెంబర్లోని ఎన్ని వెహికల్స్ అమ్మారు, టోటల్గా సేల్స్ పెరిగాయా తగ్గాయా, ఈ రోజు అయితే ఫుల్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా 10th ప్లేస్ నుండి మనం ఫస్ట్ ప్లేస్కి అయితే వద్దాం. 10th ప్లేస్లో అయితే మనకి ఐయానిక్ 5 వెహికల్ అయితే ఉంది. ఐయానిక్ 5 వచ్చేసరికి లాస్ట్ ఇయర్లోని 31 యూనిట్స్ అయితే అమ్మారు. ఈ ఇయర్ సెప్టెంబర్ వచ్చేసరికి జస్ట్ 6 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 25 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ గ్రోత్ పరంగా 80% అయితే డ్రాప్ అయింది ఐయానిక్ 5 వెహికల్ మోడల్ లోని. 9th ప్లేస్ లో తుషాన్ వెహికల్ ఉంది. ఈ వెహికల్ కూడా చాలా వరకు డ్రాప్ అయిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి 98 యూనిట్స్ అమ్మితే ఈ ఇయర్ వచ్చేసరికి 85 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 13 యూనిట్స్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా 13% అయితే గ్రోత్ అయితే తగ్గింది. 8th ప్లేస్ లో వెర్నా వెహికల్ ఉంది. వెర్నా కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ ఇన్ హోండాలోని. ఇది కూడా లాస్ట్ ఇయర్ చూసుకుంటే 1198 యూనిట్స్ అయితే అమ్మారు. అదే ఇయర్ చూసుకుంటే 725 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 473 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ గ్రోత్ అయితే 39% అయితే డ్రాప్ అయింది. 7th ప్లేస్ లో అల్కాజర్ వెహికల్ ఉంది. ఇదైతే 7 సీటర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే 2712 యూనిట్స్ మాత్రమే అమ్మారు. అదే ఇయర్ చూసుకుంటే 1234 యూనిట్స్ మాత్రమే అమ్మారు. మనం డిఫరెన్స్ చూసుకున్నా కూడా 1478 యూనిట్స్ అయితే డిఫరెన్స్ ఉంది. ఓవరాల్ గా గ్రోత్ పరంగా 54.50% అయితే గ్రోత్ డ్రాప్ అయిందని చెప్పొచ్చు. చాలా వరకు డ్రాప్ అయింది, హ్యూజ్ డ్రాప్ దీంట్లోనే. నెక్స్ట్ మనం 6th ప్లేస్ కోసం డిస్కస్ చేస్తే i20 వెహికల్. హోండాలోని i20 మోడల్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే దీని డిజైన్ కూడా ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంటది, ప్రైస్ తక్కువలోని. ఈ వెహికల్ అయితే లాస్ట్ ఇయర్ 4428 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. అది ఇయర్ చూసుకుంటే 3884 యూనిట్స్ మాత్రమే అమ్మారు. డిఫరెన్స్ చూసుకుంటే 544 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 12% అయితే గ్రోత్ తగ్గింది. ఓవరాల్ గా గ్రోత్ కూడా చాలా అయితే తగ్గాయి. అదే మనం 5th ప్లేస్ లో వచ్చేసరికి 5th ప్లేస్ లో గ్రాండ్ ఐటన్ వెహికల్ అయితే ఉంది. గ్రాండ్ ఐటన్ కూడా మనకి గ్రోత్ పరంగా కొద్దిగా తగ్గిందనే చెప్పొచ్చు. గ్రాండ్ ఐటన్ అయితే లాస్ట్ ఇయర్ అయితే 5103 యూనిట్స్ అయితే అమ్మారు. అదే ఇయర్ చూసుకుంటే 4238 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ చూసుకుంటే 865 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 17% అయితే గ్రోత్ తగ్గింది. గ్రోత్ కూడా చాలా వరకు తగ్గాయి. ఓన్లీ టాప్ 4 లోని 3 వెహికల్స్ మాత్రమే మనకి గ్రోత్ అయితే పెంచుకున్నాయి. మనకి 4th ప్లేస్ లో ఆరా వెహికల్ అయితే ఉంది. ఆరా అయితే లాస్ట్ ఇయర్ 4462 యూనిట్స్ మాత్రమే అమ్మారు. అదే ఇయర్ చూసుకుంటే చాలా వరకు బిగ్ నెంబర్స్ ని నోట్ చేశారని చెప్పొచ్చు. 5387 యూనిట్స్ అయితే అమ్మారు. డిఫరెన్స్ చూసుకున్న 925 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా ఆల్మోస్ట్ 20% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది. ఈ వెహికల్ వైపు కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 3rd ప్లేస్ లో ఎక్స్టర్ వెహికల్ ఉంది. ఎక్స్టర్ వెహికల్ కూడా డిజైన్ పరంగా బాగా ఉంటది, కానీ ఈసారి అయితే సేల్స్ లో కొద్దిగా డ్రాప్ అయిందని చెప్పొచ్చు. ఇయర్ అయితే 6908 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 5643 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 1265 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ గ్రోత్ కూడా 18.31% అయితే గ్రోత్ తగ్గింది. 2nd ప్లేస్ లో అయితే వెన్యూ వెహికల్ ఉంది. వెన్యూ అయితే లాస్ట్ ఇయర్ 10259 యూనిట్స్ అయితే అమ్మారు. అదే ఇయర్ చూసుకుంటే 11484 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ చూసుకుంటే 1225 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ గ్రోత్ కూడా 11.94% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది. వెన్యూ వెహికల్ కూడా చాలా బాగుంటది కాబట్టి మనకి ఈ వెహికల్ వేరే వాటికి కూడా కాంపిటీషన్ ద్వారా ఈ వెహికల్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకు 1st ప్లేస్ లో క్రేటా ఉంది. క్రేటా వెన్యూ ఆల్మోస్ట్ ఒకే డిజైన్ లో ఉండడం వల్ల ఈ రెండింటి సేల్స్ అయితే చాలా వరకు పెరిగాయని చెప్పొచ్చు. క్రేటా ఈవీ రెండు కలిపి సేల్స్ కోసం చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే 15902 యూనిట్స్ అయితే అమ్మారు. అది ఇయర్ చూసుకుంటే 18861 యూనిట్స్ అయితే అమ్మారు. డిఫరెన్స్ చూసుకుంటే 2959 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 18.61% అయితే గ్రోత్ పెంచుకుంది. ఓవరాల్ గా మనం చూసుకున్నా కూడా లాస్ట్ ఇయర్ అయితే 51101 యూనిట్స్ అయితే అమ్మారు. ఇయర్ చూసుకుంటే 51547 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 444 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. 0.87% అయితే గ్రోత్ అయితే పెంచుకున్నది హోండాకి వచ్చేసరికి. ఇదైతే హోండా యొక్క సెప్టెంబర్ యొక్క ఫుల్ రిపోర్టు. ఇవే కాకుండా టాటా కానీ, మారుతి సుజుకి కానీ, హోండా కానీ, ఇంకే కంపెనీస్ కానీ, మహీంద్రా కానీ, ఈ కంపెనీస్ కూడా రిపోర్ట్ కోసం మీకు కావాలనుకుంటే కింద మన ఛానల్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.